Hi, good morning children. How are you? My name is Venkateswari. I am teaching Telugu. Today I am going to introduce Telugu అక్షరాలు. ఈరోజు మనం నిన్న చెప్పుకున్న వాటి తర్వాత అంటే నిన్న మనం ఏం చెప్పుకున్నాము? తలకట్టు, దీర్ఘం, గుడి దీర్ఘం మీద గుణింతాలు ఎలా రాయాలి అనేటటువంటిది నిన్న మనం చెప్పుకున్నాం. అయితే మనం చెప్పుకున్నటువంటి ఆ తలకట్టు, దీర్ఘం, గుడి దీర్ఘం మీద ఇవాళ పదాలు రాయటం అంటే ఆ 4 సింబల్స్తోనే మనం ఎన్ని పదాలు రాయగలుగుతాము అనేటటువంటిది చూద్దాం. ఏమేమి సింబల్స్ అవి? తలకట్టు, దీర్ఘం, గుడి దీర్ఘం. ఇవి ఒకసారి నేను మళ్ళీ మీకు చూపిస్తున్నాను. ఏమేంటివి? తలకట్టు, దీర్ఘం, గుడి దీర్ఘం మీద పదాలు. ఈ గుర్తులతో వచ్చేటటువంటి అక్షరాలతో పదాలు. ఇంకా మనకి ఏవి రాకూడదు, ఈ 4 రావాలి. ఓకే, ఇప్పుడు చెప్పండి మీరు వీటిలో వచ్చేటటువంటి పదాలు ఏవైనా రావచ్చు, కాకపోతే ఈ 4 సింబల్స్తోనే రావాలి. ఓకే, ఇప్పుడు దీర్ఘం తీసుకుందాం. కాకి. ఓకే, ఒక దీర్ఘం వచ్చింది, ఒక గుడి వచ్చింది కదా, ఇలా రావాలన్నమాట. అలానే తీగ. తీగలో ఏమొచ్చింది? గుడి దీర్ఘం వచ్చింది, తలకట్టు వచ్చింది, తీగ 2 వచ్చాయి. నెక్స్ట్ ఇంకా ఏం రావచ్చు చెప్పండి? కిటికీ, విండో. కిటికీ దీంట్లో ఏమొచ్చాయి? మనకి గుడి వచ్చింది, అవునా? నెక్స్ట్ ఇంకా ఏం రావచ్చు? మీరు కూడా ఆలోచన చేయాలి. ఇంకా ఏం రాయొచ్చు ఏంటి అనేటటువంటిది. పాప, దీర్ఘం వచ్చింది, తలకట్టు వచ్చింది. అలానే తాత రాయొచ్చు, దీర్ఘం వచ్చింది, తలకట్టు వచ్చింది. మామ, అలానే ఇంకా ఏమొస్తాయి? గుడి దీర్ఘంతో చూడండి, గుడి దీర్ఘంతో ఇంకా పదాలు ఏమొస్తాయి అనేటటువంటిది చూడండి. జాబాలి, జాబిలి, జాబిలి. ఇంకా ఏమొస్తాయి? చీర, గుడి దీర్ఘం. బీరకాయ, గుడి దీర్ఘం వచ్చింది, తలకట్టు వచ్చింది, దీర్ఘం వచ్చింది, తలకట్టు వచ్చింది. బీరకాయ. ఇంకా ఏమొస్తాయి? మామిడి, మనం మ్యాంగోస్ తింటాం కదా, కాబట్టి మామిడి. దీనిలో ఏమొచ్చాయి? దీర్ఘం వచ్చింది, గుడి వచ్చింది. అంటే మనం తలకట్టు, దీర్ఘం, గుడి దీర్ఘం వచ్చేటటువంటి వాటితో మనం ఈ విధంగా పదాలని తయారు చేయటం. ఓకే, ఈ విధంగా పదాలని కనుక మనం తయారు చేసుకుంటూ వెళితే మనకి ఎన్నైతే వస్తాయో అన్నీ. ఇప్పుడు మనం మొన్న రాసాం, ఏం రాసాము? తలకట్టుతోనే రాసాము. అలానే ఇప్పుడు దీర్ఘము, గుడి దీర్ఘంతో వచ్చేటటువంటివి రాస్తున్నాము. ఇలా ఈ 4 సింబల్స్తో వచ్చేటటువంటి పదాలని మనం రాసాం. ఇప్పుడు మీకు యాక్టివిటీ కింద ఇంకొక 5 మీరు రాయాలి. ఇప్పుడు ఇవి ఒకసారి చెప్పుకొని చేద్దాం. కాకి దీర్ఘం ఇస్తే కా, కాకి గుడిస్తే కి, కాకి. కాకంటే తెలిసిన క్రో, అరుస్తూ ఉంటుంది కదా. కాకి దీర్ఘం ఇస్తే కా, కాకి గుడిస్తే కి, కాకి. తాగుడిస్తే తీ,
తీకి దీర్ఘము అంటే ఏంటి? గుడి దీర్ఘం అంటున్నాం కదా, తాకి గుడి దీర్ఘం ఇస్తే తీ గా తీగా అంటే ఏంటి? క్రీపర్ అల్లుకుంటూ ఉంటుంది కదా. తాకి గుడి దీర్ఘం ఇస్తే తీ గా తీగా. అలానే కాకి గుడిస్తే కి, టా గుడిస్తే టీ, కా గుడిస్తే కి, కిటికీ. కిటికీ అంటే ఏంటి? విండో. పాకి దీర్ఘం ఇస్తే పా, పాకి తల కట్టిస్తే పా, పాప. పాప అంటే ఏంటి? గర్ల్. తాకి దీర్ఘం ఇస్తే తా, తా, తాత, గ్రాండ్ ఫా. అలానే మాకు దీర్ఘం ఇస్తే మా, మా, మామా, అంకుల్. ఓకే. నెక్స్ట్ జాకి దీర్ఘం ఇస్తే జా, బా గుడిస్తే బి, లాకి గుడిస్తే లి, జాబిలి అంటే ఎవరు? మూన్. చాకి గుడి దీర్ఘం ఇస్తే చీ రా, చీర అంటే శారీ. నెక్స్ట్ బాకి గుడి దీర్ఘం ఇస్తే బి, రా, కాకి దీర్ఘం ఇస్తే కా, యా, బీరకాయ వెజిటబుల్. బాకి గుడి దీర్ఘం ఇస్తే బి, రా, కాకి దీర్ఘం ఇస్తే కా, యా, బీరకాయ. ఓకే, కూరగాయలు వండుతాం కదా, వెజిటబుల్స్. నెక్స్ట్ మాకి దీర్ఘం ఇస్తే మా, మాకు ఇస్తే మీ, డాగుడిస్తే డి, మామిడి. మామిడి అంటే మ్యాంగో. ఓకే. కాకి దీర్ఘం ఇస్తే కా, కాకుడిస్తే కి, కాకి. నేను ఇలా ఎందుకు చదువుతున్నాను? మీరు కూడా అలానే ప్రొనౌన్సియేట్ చేస్తూ చదవాలి. నాకు వచ్చేసింది కదా అని నాకు ఇప్పుడు వచ్చు కాబట్టి నేను కాకి, తీరా, కిటికీ, పాప, తాత, మామ అని చదివేస్తాం. కానీ అలా చదవకూడదు. మనం ప్రొనౌన్సియేట్ చేస్తూ చదివితే ఇంకా అది మర్చిపోం అనమాట. ఇంకా ఏ లెటర్ రాయాలన్నా కూడా ఆ తప్పు అనేది మన ప్రొనౌన్సియేషన్ బట్టి తప్పు లేకుండా రాయగలుగుతాం. అందుకే మనం చదువుతూ రాయాలి. కాకి దీర్ఘం ఇస్తే కా, కాకుడిస్తే కి, కాకి. తాకి గుడి దీర్ఘం ఇస్తే తీ గా, తీగా. కాగుడిస్తే కి, టాగుడిస్తే టీ, కాగుడిస్తే కి, కిటికీ. పాకి దీర్ఘం ఇస్తే పా, పా, పాప. ఇలానే ప్రొనౌన్సియేట్ చేయాలి. తాకు దీర్ఘం ఇస్తే తా, తా, తాత. మాకు దీర్ఘం ఇస్తే మా, మా, మామా. చూసారా, రెండు మానే కానీ ఫస్ట్ మాకు దీర్ఘం తీస్తున్నాం కాబట్టి మామ ఆపేసాం. జాకు దీర్ఘం ఇస్తే జా, బాగుడిస్తే బి, లాగుడిస్తే లి, జాబిలి. చాకి గుడి దీర్ఘం ఇస్తే చీ రా, చీర. బాగుడి దీర్ఘం ఇస్తే బి, రా, కాకు దీర్ఘం ఇస్తే కా, యా, బీరకాయ. మాకు దీర్ఘం ఇస్తే మా, మా గుడిస్తే మీ, డాగుడిస్తే డి, మామిడి. ఇలా మనం తలకట్టు, దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం మీద 10 వర్డ్స్ రాసాం. ఇప్పుడు మీరు యాక్టివిటీ కింద ఒక 5 and 6 వర్డ్స్ మీరు యాక్టివిటీ కింద రాయండి. ఓకే. యాక్టివిటీ అర్థమవుతున్నాయమ్మా? వింటున్నారా? జాగ్రత్తగా విన్నారు అంటే ఈజీగా వచ్చేస్తాయి. ఈ 5 మీరు యాక్టివిటీ కింద రాసుకురావాలి. ఇవి ఈరోజు కనుక అయిపోయినాయి అనుకోండి, రేపు మనం క్లాస్లో నెక్స్ట్ వచ్చేటటువంటి గుడి దీర్ఘం తర్వాత ఏమొస్తుంది? ఊకి గుర్తు, ఊకి గుర్తు ఇలా వస్తూ ఉంటాయి కదా. ఆ గుర్తులన్నీ కూడా మనం కొమ్ము, కొమ్ము దీర్ఘం, తర్వాత రుత్వం. ఆ రుత్వం దీర్ఘం రాదు ఎక్కువ కాబట్టి అది అవసరం లేదు, రుత్వం వరకే. రుత్వం అనేటటువంటిది మనకు వస్తుంది అనమాట. కాబట్టి యత్వం, యత్వం దీర్ఘం, ఐత్వం, ఓత్వం, ఓత్వం దీర్ఘం, ఔత్వం, సున్నా, 2 సున్నలు ఇవి ఉన్నాయి కదా. వీటితో వచ్చేటటువంటి పదాలు ఏంటి అని రాసుకున్నాం. 2 సున్నాలు అనేటటువంటి పదాన్ని ఇంకొకటి చెప్పాను నేను, విసర్గ అని. ఆ విసర్గ అనేటటువంటిది మనం అక్షరాలు రాస్తున్నప్పుడు పదాల మధ్యలో వస్తుంది.
మొదట్లో అంటూ రాదు, అది వచ్చినప్పుడు దాని గురించి కూడా చెప్తాను. ముందు 0 వరకు వచ్చేటటువంటి పదాలని మనం రాసుకుందాం నెక్స్ట్ క్లాస్లో. ఇప్పుడు ఇంతవరకు తలకట్టు, దీర్ఘం, గుడి, గుడి దీర్ఘంతో వచ్చేటటువంటి పదాలు నేర్చుకొని యాక్టివిటీ కింద ఒక 5 వర్డ్స్ రాసేయండి. ఓకేనా? ఓకే, బాయ్.